జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. ఈ అంశంపై గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఢిల్లీలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా సమస్యలకు స్వాగతం పలికిన కమిటీ చైర్మన్ కోవింద్ సమావేశ అజెండాను వివరించారు. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను సేకరించేందుకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దీంతో పాటు భారత న్యాయ కమిషన్ను కూడా కమిటీ ఈ మేరకు ఆహ్వానించింది. అవసరమైన దస్త్రాల సన్నద్ధత, సంబంధిత పక్షాలతో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి, జమిలీ ఎన్నికలపై పరిశోధన తదితర అంశాలు సమావేశ ఎజెండా భాగమైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా జమిలీ ఎన్నికల విషయమై కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2న 8 మంది సభ్యులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు నిరాకరిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ సివిసి సంజయ్ కొఠారి ప్రస్తుతం కమిటీలో ఉన్నారు.